ఇప్పుడు చెప్పబోయే ఈ 5 హ్యాబిట్స్లో మీరు ఈ ఒక్క హ్యాబిట్ని కూడా కేర్లెస్ చేసినట్టయితే మీ బ్రెయిన్ హెల్త్ రిస్క్లో ఉందని అర్థం. మనకి గాడ్ ఇచ్చిన గొప్ప అసెట్ మన బ్రెయిన్. దాంతో మనం ఏమైనా చేయగలం. మనం చేసే డైలీ రొటీన్ని బట్టి మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నిజానికి ఏది ఏమైనప్పటికీ చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు చెప్పబోయే యాక్టివిటీస్ని చేస్తూనే ఉంటారు. ఏదో తెలుసో తెలియకనో చేసే హ్యాబిట్స్ వలన మన బ్రెయిన్కి హామ్ జరుగుతుంది. ఇప్పటికైనా వాటిని తెలుసుకోండి. లేదంటే ఆ హ్యాబిట్స్ని ఎవ్రీడే చేస్తే ఒక సర్టెన్ ఓవర్ టైం పీరియడ్ వచ్చాక మీ బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5, స్మోకింగ్. ఇది చాలా హార్మ్ చేసే హ్యాబిట్. ఓన్లీ బ్రెయిన్కే కాకుండా ఓవరాల్ హెల్త్ని పాడు చేస్తుంది. ఎలాగంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో కావడానికి యూజ్ అయ్యే బ్లడ్ వెసల్స్ని డ్యామేజ్ చేసి స్ట్రోక్ రావడానికి దారితీస్తుంది. పైగా కొన్ని బ్రెయిన్ స్టడీస్ ప్రకారం రోజుకు 2కు పైగా సిగరెట్స్ని స్మోక్ చేస్తే వారికి డెమెన్షియా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఇప్పటికీ స్మోక్ చేస్తున్నట్టయితే క్విట్ చేయండి, చాలా మంచిది. అది మీ బ్రెయిన్కి ఓవరాల్ మీ బాడీకి మంచిది కాదు. నెంబర్ 4, నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ ఆలోచనలు సాధారణంగా వస్తాయి. నిజానికి అవి మన బ్రెయిన్ని బలంగా డ్యామేజ్ చేసి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాటికి దారితీస్తుంది. ఇలానే చాలా రోజులుగా స్ట్రెస్డ్గా అండ్ యాంగ్జియస్గా ఉంటే మీ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనం హ్యాబిట్ని చేంజ్ చేసుకోగలిగితే మంచి హెల్తీ బ్రెయిన్ని అచీవ్ చేయగలం. హ్యాబిట్స్ అంటే పాజిటివ్గా థింక్ చేయడం. మనకి హ్యాపీనెస్ ఇచ్చే పనుల్లో ఎంగేజ్ చేసినప్పుడు నెగిటివ్ థాట్స్ తగ్గి పాజిటివ్గా ఉంటారు. నెంబర్ 3, లివింగ్ ఏ సెడెటరీ లైఫ్ స్టైల్. మనం మన ఆఫీస్లో ఆర్ హోమ్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన బ్రెయిన్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే బ్రెయిన్లో ఉన్న మీడియల్ టెంపరల్ లోబ్ అనే ఏరియా మన బ్రెయిన్ మెమొరీకి సంబంధించినది. మనం చాలా టైం కూర్చోవడంతో ఎంటీఎల్ ఏరియా అనేది చిన్నగా మారి మెంటల్ ప్రాసెస్ లైక్ తెలుసుకోవడం, నేర్చుకోవడం, అర్థం చేసుకునే ప్రాసెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మెమొరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పారు. సో దీన్ని సాల్వ్ చేయడానికి మీ డైలీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేయండి, లైక్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ సోషలైజింగ్. మనం అందరం అప్పుడప్పుడు ఎలోన్గా ఉండడానికి వాల్యూ ఇస్తాం, కానీ బ్రెయిన్ హెల్త్కి సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలోన్గా చాలాసేపు ఉండడం వల్ల బ్రెయిన్కి హామ్ అవుతుంది. మనకి నిద్ర కూడా సరిగా రాదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అనదర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. కానీ మీరు చాలా టైం ఎలోన్గా ఉంటే అది మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి వాటికి దారితీస్తుంది. మీ బ్రెయిన్కి ఆల్జైమర్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో డైలీ జరిగిన యాక్టివిటీస్ని, ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నెంబర్ 1, ఇన్అడెక్వేట్ స్లీప్. మీకు తగినంత నిద్ర లేకపోతే ఫిజికల్గా అండ్ మెంటల్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరు దేని మీద కూడా ఫోకస్ చేయలేరు. రైట్ డిసిషన్స్కి, రాంగ్ డిసిషన్స్కి డిఫరెన్స్ ఏంటో అర్థం కాని స్టేట్లో ఉంటారు. మీ బ్రెయిన్కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయలేదు. ఇంకా మీ మూడ్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ కావచ్చు. మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది టోటల్గా వీక్ అయ్యి హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. మీ పర్ఫార్మెన్స్ అండ్ అలర్ట్నెస్ తగ్గిపోవడం వల్ల మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఏదైనా మెషినరీ ఆపరేట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా 7 to 8 hours ఆఫ్ స్లీప్ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి హెల్త్ అండ్ వెల్త్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.